హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. యాదగిరి అన్ను గురించి ఆలోచిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఈసారి ఎవరిని చూసావో డాక్టర్ గారికి చెప్పి చావు. అను మేడంని చూసినా. అప్పుడు డాక్టర్, అను మేడమా? ఆవిడెవరు? మొన్న మా ఆర్య సార్ చూసినా అని చెప్పిన కదా, గావిడ వైఫ్. ఏమ్మా, ఆవిడ చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 25 ఏళ్ళు. పాపం వాళ్ళిద్దరూ ఒకేసారి చనిపోయారు డాక్టర్. వాళ్ళు పోయారు సరే, మరి మీ ఆయనకెందుకు కనిపిస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు డాక్టర్ గారు. ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నాడు. ఇదేమైనా కొత్త రకం జబ్బు అంటారా ఏంటి డాక్టర్? నా సర్వీస్లో ఇలాంటి జబ్బు ఎప్పుడు వినలేదు, చూడలేదు. బహుశా మీ ఆయనతోనే రిబ్బన్ కటింగ్ లాగా ఇంటైనట్టున్నదేమో. ఇక యాదగిరి మాట్లాడుతూ, అరే ఊకోండి సార్, నాకు ఏ జబ్బు లేదు. పూర్తి స్పృహతో నా కళ్ళతో ఇగో ఈ కళ్ళద్దాలు పెట్టుకొని చూసిన మరి. డాక్టర్ గారండి, గతంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళుంటే వాళ్ళంతా కనిపిస్తారని నాకు మా అమ్మమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు కొంప తీసి నా మొగుడు, అమ్మో నా తాళిబొట్టు అసలే 2,50,000 పెట్టి కొన్నాను. అయ్యో మా తల్లే మా తల్లే, మొగుడు కోసం గాని ఏడవట్లేదు గాని బంగారి తాళి కోసం ఏడుస్తున్నావా? అదేంటో లాండ్రీ తగినట్టు అన్ని విచిత్రమైన కేసులన్నీ నాకే తగులుతాయి. మొన్న వాడెవడో లవ్ ఫెయిల్యూర్ అని వచ్చాడు. దెబ్బకి నా కిడ్నీలు ఫెయిల్ అయినంత పనైంది. నువ్వేమో మొన్న చనిపోయిన వాడు కనిపించాడని వస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నావు. ఆమె కనిపించిందని అంటున్నావు. మరి వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా చనిపోయారా? ఇప్పుడే చెప్పు. అప్పుడు యాదగిరి మాట్లాడుతూ, ఇదిగో మీరు ఎవ్వరూ నమ్మట్లేదు కదా, నేను ఖచ్చితంగా చూసినా. నేను నా కళ్ళతో చూసినా అని అంటుంటే వాళ్ళ భార్య కోపంతో, ఇంకోసారి నా కళ్ళతో చూసినా అంటుంటే నిన్ను దేన్ని పడితే దాన్ని కొట్టేస్తా. ఇక డాక్టర్ వెంటనే, ఆపమ్మా ఆపు, అంత డిసిషన్ ఎందుకమ్మా? ఇలాంటి చిలిపిగా చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో కత్తులతో కటార్లతో చేసుకోండి. ఇక్కడ హాస్పిటల్లో ఎందుకు? నేను అసలుకి అప్పుల్లో ఉన్నాను, బ్యాంకుల్లో ఉంది ఈ హాస్పిటల్. సర్లే అండి, ముందు మా ఆయనకు ఈ జబ్బుకు తగిన మెడిసిన్స్ ఇవ్వండి డాక్టర్. జబ్బుకు మందు లేదమ్మా, నువ్వు పిచ్చాసుపత్రిలో మీ భర్తను జాయిన్ చేయడం బెస్ట్. లేదా ఏ తంత్రమో మంత్రమో చేయించి తాయితేనే కట్టించు. అరే ఆపండి సార్, నాకు పిచ్చి పట్టలేదు, దయ్యం పట్టలేదు సార్. ఇదిగో కరెంటు షాకు పెట్టిండ్లని నువ్వు భయపడకు. అసలుకే నువ్వు నాకు ఒక్కగానొక్క మొగుడివి. నా మాట వినవయ్యా. పోనీ ఏ కరెంటు స్విచ్లోనూ మీ ఆయన చేయిని పెట్టిపిద్దాం. ఎక్కడైనా షాకే కదా. అవును డాక్టర్, మీరు చెప్పేది కరెక్టే. ఏంటిది, ఇద్దరు కలిసి నన్ను చంపుదామనుకుంటున్నారా? నాకెవ్వరూ కనబడలేదు. ఒకవేళ వాళ్ళు కనబడ్డా చూసి చూడనట్టు వెళ్ళిపోతా. చూసినా చూడనట్టే ఉంటాను. ఇగో మీకెవ్వరికి నేను చెప్పను. సరేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. డాక్టర్, మీరేదో కరెంట్ షాక్ది అంటున్నారు కదా, ఆ పెట్టె నాకు ఇస్తారా? ఇదిగో ఇలా పడిపోయిన ప్రతిసారి పెడుతూ ఉంటాను. అప్పుడు యాదగిరి కోపంతో, ఉసి ఏం మాట్లాడుతున్నావే, నన్ను చంపాలనుకుంటున్నావా? అలా భార్యకు చివాట్లు పెట్టడంతో మౌనంగా ఉండిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.